బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మములకు నా ప్రణామములు. అలాగే స్వర్ణమాల పత్రిజీ గారికి నా ప్రణామములు. అలాగే ప్రపంచవ్యాప్తంగా విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నటువంటి ఎందరో పిరమిడ్ మాస్టర్లకు, ధ్యానులకు నా పాదాభివందనాలు. నా పేరు ఏలూరి శ్రీనివాసరావు. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పొదిలి గ్రామం. నేను ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఉపాధ్యాయుడిగా నేను ఇంటర్మీడియట్ తర్వాత ఉపాధ్యాయ వృత్తి కోసం టీచర్ ట్రైనింగ్ అనేటువంటి కోర్సు చేయడం జరిగింది. మాకు ఆ కోర్సులో ఫిలాసఫీ అనే ఒక సబ్జెక్ట్ ఉండేది. ఆ ఫిలాసఫీలో మనిషి పుట్టుక ఏమిటి, మరణం ఏమిటి, మరి ఎందుకు ఈ విధంగా మనిషి జీవితంలో కష్టాలు అనుభవిస్తున్నాడు, విద్య అంటే ఏమిటి అని ఇలా సబ్జెక్టు ఉండేది. మరి ఆ వయసులో నేను 18 సంవత్సరాల వయసులో ఆ ఫిలాసఫీ చదువుతున్నప్పుడు మరి ప్లాటో, అరిస్టాటిల్, అలాగే గాంధీజీ, వివేకానంద వీళ్ళందరి యొక్క ఫిలాసఫీని మా సబ్జెక్ట్గా చదవటం జరిగింది. మరి ఆ రోజుల్లోనే నాకు మనసులో ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినటువంటి బీజం ఏర్పడింది అనుకోవచ్చు. నాలో కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. ఏమిటి మనిషి జీవితం, ఎందుకు మనుషులు కష్టాలు పడుతున్నారు, ఇలా బుద్ధుని జీవితంలో బుద్ధుడు ఏ విధంగా అయితే ప్రశ్నించుకున్నాడో అలాగే నా జీవితంలో కూడా నాకు అనేకమైన ప్రశ్నలు నాలో మొదలయ్యాయి. ఆ తర్వాత ఫిలాసఫీ మీద ఇంట్రెస్ట్ తోటి అనేక పుస్తకాలు చదవడం జరిగింది. సహజంగా ఉపాధ్యాయుడిని కాబట్టి నాకు పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను తెలుసుకున్న విషయాన్ని మళ్ళీ విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందు మనం జ్ఞానాన్ని సంపాదించాలా, ఆ జ్ఞానాన్ని మనము విద్యార్థులకు పంచాలనే భావన నాకు ఉంటూ ఉండేది. ఆ తర్వాత మళ్ళీ నా ఉద్యోగరీత్యా వృత్తి సంబంధంగా ఇంకా అడ్వాన్స్గా బీఈడి, ఎంఈడి ఇలాంటి కోర్సులు చదవాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు ఇంకా ఫిలాసఫీలో ఇంకా కొంచెం ఎక్కువగా సబ్జెక్ట్ని చదువుకోవటం మొదలైంది. మరి ఆ సమయంలో నాకు ఫిలాసఫీ మీద ఇంట్రెస్ట్ తోటి ఈ ఫిలాసఫీకి సంబంధించి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించేటువంటి ఎవరైనా గురువులు దొరికితే బాగుండని చెప్పి నాలో అన్వేషణ ప్రారంభమైంది. మరి ఆ సమయంలో కొంతమంది ఇక్కడ స్వామీజీలు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర శిష్యరికం తీసుకోవాలంటే ఏం చేయాలని నేను వాళ్ళని ప్రశ్నించాను. అయ్యా, స్వామి గారి దగ్గర దీక్ష తీసుకోవాలి, ఒక 12 సంవత్సరాల పాటు వారి దగ్గర సేవ చేయాలి, వారు చెప్పినటువంటి అవన్నీ కూడా చేస్తూ ఉండాలి, చాలా కఠోర నియమాలు ఉంటాయి, అవన్నీ పాటించాలి అని చెప్పారు. అట్లయితే ఇది మనకు సాధ్యం కాదు, ఇదేదో సన్యాసి జీవితం జీవించే వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది, సాధారణ మానవుడికి కష్టము అని చెప్పి అలా దాన్ని పక్కన పెట్టేశాను. సరే, అనుకోకుండానే మా పొదిలి గ్రామంలో 1998 సంవత్సరంలో ఎస్ఎస్వై అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ మరి ప్రజలందరికీ కూడా ధ్యానం, యోగాసనాలు, అలాగే యోగం ద్వారా ఆరోగ్యం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ క్లాసులు నిర్వహించడం జరిగింది. అది 14 రోజులు క్లాసులు ఉంటూ ఉండేది. అప్పుడు మా ఇంటి పక్కనే ఉండేటువంటి స్వామి సుబ్రహ్మణ్యం గారు అలాగే ఆదిలక్ష్మి అనే దంపతులు నన్ను, అయ్యా ఒకసారి రాయా, క్లాసులు చాలా బాగుంటాయి అని చెప్తే ఆమె ఫోర్స్ వల్ల అసలు ఆ క్లాసులు ఏంటో తెలుసుకుందాము, యోగం అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ క్లాసులకు వెళ్ళటం, మరి సహజంగా నాలో ఆ ఆలోచనలు, ఆ కోరికలు ఉండటం వల్ల నేను దానికి అట్రాక్ట్ అయ్యి ఆ క్లాసులో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ ఇంట్రెస్ట్ తోటి తర్వాత మా గురువు గారు అనేటువంటి ఒక టీచరు హరికృష్ణజీ అని చెప్పి ఆయన తెనాల్లో ఉంటారు, వారితో పాటు ఈ పొదిలి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పట్టణాలు, గ్రామాల్లో ఈ యోగా క్లాసులు నిర్వహిస్తున్నప్పుడు వారికి నేను సహాయిగా ఆయనతో చేతోడువాడుగా ఉంటుండేవాడిని. ఆయనతో పాటు క్లాసులకు అటెండ్ అవ్వటం, ఆ ధ్యానుల చేత ధ్యానం చేయించడం, భజన్స్ పాడటం, అలాగే వాళ్ళ చేత యోగాసనాలు చేయించడం, ఇలాంటివన్నీ కూడా గురువుగారి పక్క నుండి చేస్తుండేవాడిని. ఆ విధంగా ధ్యాన ప్రచారం అనేది నా జీవితంలో 1998 సంవత్సరంలో ప్రారంభమైంది. సరే, ఇదే గొప్ప జ్ఞానము అని అనుకుంటూ అదే భావంతో ఉంటూ ఉండేవాడిని. కేవలం రోజుకి 15 నిమిషాలు ధ్యానం చేస్తుండేవాడిని, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల.
అలాగే దాంట్లోనే సోహం అనేటువంటి ఒక ధ్యానాన్ని కూడా నేర్చుకోవడం జరిగింది. ఒక గంట సేపు ఆదివారం రోజు అలాగా సోహం ధ్యానం చేస్తూ ఉండేవాడిని. సరే మా మిత్రుడు పొదిల్లోనే నాతో పాటు ఎస్ఎస్వై చేసినటువంటి ఆకుపాటి శ్రీనివాస్ అనే పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ ఉండేవారు. వారు అమరావతి ధ్యాన మహాచక్రానికి వెళ్ళొచ్చిన తర్వాత, శ్రీను మంచి సబ్జెక్టు, ఇంకా గొప్ప సంస్థ ఒకటి ఉంది పిఎస్ఎస్ఎం అని, నేను వెళ్ళొచ్చాను, చాలా బాగుందయ్యా, గొప్ప మాస్టర్స్ ఉన్నారు అక్కడ, మనకు గొప్ప జ్ఞానం లభిస్తుంది, నువ్వు అడిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అక్కడ దొరుకుతాయి. మా మిత్రుడు ఆ విధంగా ఆకుపాటి శ్రీనివాస్ గారు, మరి గొప్ప సంస్థ ఒకటి ఉంది పిఎస్ఎస్ఎం అని, రా దాంట్లోకి బాగుంటుంది, సబ్జెక్ట్ కూడా చాలా ఉంది, నీవు అడిగే ప్రశ్నలకు సమాధానాలు అక్కడ దొరకవచ్చు, రా, నేనైతే చెప్పలేను, అక్కడ మాస్టర్లు అయితే చెప్తారు అని చెప్పి నన్ను అనేకసార్లు బ్రతిమలాడాడు. అయితే నేనేమనుకునేవాడంటే, ఈ ఎస్ఎస్వైలో నాకు లభించిన జ్ఞానం కంటే ఇంకా గొప్ప జ్ఞానం ఎక్కడ లభించదు, ఇదే గొప్ప జ్ఞానం అనే భావంతో, పరిమిత జ్ఞానంతో, పరిమిత ఆలోచనతో ఉండేవాడిని. సరే, అతను నేను కనపడినప్పుడల్లా నన్ను ఇలా ఫోర్స్ చేసేవాడు, ఒక్కసారి రావాయా మా ఇంటికి అని. సరే అని ఒక 4 నెలలు తప్పించుకున్నాను, రేపు వస్తాను, ఎల్లుండి వస్తానని. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆ సార్ నా వెంటబడి నన్ను రోజు చెప్తుండేవాడు. తను ఏం బాధపడకుండా, ఇన్నిసార్లు చెప్పినా తను రాలేదనేటువంటి ఫీలింగ్ లేకుండా కనపడితే నన్ను చాలా హృదయపూర్వకంగా ఆహ్వానించేవాడు. సరే, నేను ఒక 4 నెలల తర్వాత, సరే నా మిత్రుడే కదా, ఇన్నిసార్లు నన్ను పిలిస్తే నేను పోకపోతే బాగుండదనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. అప్పుడు మా మిత్రుడు శ్రీనివాస్ గారు తన దగ్గర అమరావతి ధ్యాన మహాచక్రానికి ఉన్నటువంటి సీడీలు కొన్ని నాకు ఇవ్వడం జరిగింది. ఇవి చూడు, నీకు తెలుస్తుందని. సరే, వెంటనే ఇంటికి వచ్చేసాను, ఆ సీడీలన్నీ చూశాను. నాకు అప్పుడే అనిపించింది, చాలా గొప్ప సంస్థ, నిజంగా ఇంత అద్భుతమా, ఇక్కడ ఇంత జ్ఞానం ఉందా అని అనిపించింది. ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు కూడా నాకు ఇచ్చాడు చదవమని, చదివాను. ఆ చదవటంలోనే థర్డ్ పవరు ఇలాంటివన్నీ చదివి ఉన్నాను. అయితే నా జీవితంలో మొట్టమొదట నాకు ఆధ్యాత్మికంగా నన్ను బాగా స్ఫూర్తి కలిగించినటువంటి పుస్తకం ఏమిటంటే ఒక యోగి ఆత్మకథ. ఆ తర్వాత నుంచి ఆధ్యాత్మిక పుస్తకాల కోసం వెతుకుతుండేవాడిని. అయితే నాకు సరైనటువంటి పుస్తకాలు లభించేవి కాదు. ఆ సమయంలో మా మిత్రుడు నాకు ఈ పిఎస్ఎస్ఎం పుస్తకాలు ఇవ్వటం, సేతు విజ్ఞానం, థాట్ పవర్, మైండ్ పవర్, రామ్తా ఇలాంటి పుస్తకాలన్నీ తన దగ్గర ఉన్నవన్నీ చదవమని నాకు ఇచ్చాడు. నాకు చదవటం అంటే ఇష్టం కాబట్టి ఒక్కొక్క పుస్తకాన్ని ఒక వారం రోజులనే కంప్లీట్ చేసి, ఆ విధంగా ఒక నెలలోనే అన్ని పుస్తకాలు చదవటం జరిగింది. ఆ తర్వాత మాకు సమీపంలో ఒంగోలు పట్టణంలో ధ్యాన దసరా ఉత్సవాలు జరుగుతుంటే, అక్కడ పత్రి సార్ వస్తున్నారు, రా చూద్దాం, గురువు గారు వస్తున్నారు, కలుద్దామని అన్నారు. సరే అని చెప్పి నేను అనుకున్నాను. ఇద్దరం కలిసి ఆ దసరా రోజు ఒంగోలు పట్టణానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పెద్ద కళ్యాణ మండపంలో ఒక 4,000 మంది ధ్యానులు వచ్చి కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు. సరే, మేము పోవటం లేట్ కావటం వలన చివరకు కూర్చోవాల్సి వచ్చింది. అయితే అప్పటికే నాకు సేతు విజ్ఞానం ఇవన్నీ చదవటం వలన నిజంగా ఇవి ఇంతమంది వస్తున్నారంటే దీంట్లో ఏదో ఒకటి ఉంటుంది, శక్తి ఉంటుంది, కాబట్టి మనం కూడా కొన్ని ప్రయోగాలు చేద్దామనే ఉద్దేశంతో నేను నా థాట్ పవర్ని ఎందుకు ఉపయోగించకూడదు అని అనిపించి ఆ కుర్చీలో కూర్చోవడంతో ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అప్పటికి పత్రిసారి ఇంకా రాలేదు. ధ్యానంలో నాకేమనిపించిందంటే, పత్రిసారి నీ దగ్గరకు వచ్చి నీకు షేక్ హ్యాండ్ ఇస్తారని చెప్పి ఒక అనుభవం కనిపించింది. సరే, కళ్ళు తెరిచి నా మిత్రుడు ఆకుపాటి శ్రీనివాస్ గారితో చెప్పాను, ఈరోజు పత్రిసారు ఆయనే స్వయంగా నా దగ్గరకు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇస్తారు, శ్రీను నాకు ఈ అనుభవం వచ్చింది అన్నాను. అబ్బా, నీ అంత అదృష్టమా వస్తే అని చెప్పి తను అన్నాడు. సరే, ఈ లోపల పత్రిసారి నిజంగా కారు దిగేసి వస్తూ ఉన్నారు. పత్రిసారికి మాకు ఒక 15 అడుగులు 20 అడుగులు దూరం ఉంటుంది. నా ముందంతా చైర్స్ ఉన్నాయి, వరుసగా ఒక 5-6 రోస్. మరి నేను పత్రిసారిని కలవాలంటే ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. కానీ అప్పటికే అటువైపు ఇటువైపు దారి వైపు రెండు వైపులా ధ్యానులు అంతా నిలబడి పత్రిసారు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు. ఆయన ఫాస్ట్గా అలా వెళ్తూ ఉన్నారు, ఒక్కొక్కరితో పలకరిస్తూ, తెలిసిన వాళ్ళందరినీ కూడా. సరే, మనం ముందుకు వెళ్ళకూడదు, సారే నా దగ్గరికి రావాలనే థాట్ వచ్చింది కాబట్టి నేనుగా సారథికి ఎదురుగా వెళ్ళను, సారే నా దగ్గరికి రావాలా, ఇది నా థాట్. అలాగే అక్కడే ఉండిపోయాను. సారు అలాగా అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ, మాకు స్టేజ్కి కనీసం ఒక 100-150 అడుగులు దూరం ఉంటుంది, అంత దూరం వెళ్ళిపోయారు. స్టేజ్ ఎక్కుతారు అనుకున్నాను. మా మిత్రుడు కూడా అన్నాడు, ఏం సీను, నీకు ఏదో అనుభవం వచ్చిందన్నావు, సారే నా దగ్గరికి వచ్చి మరి షేక్ హ్యాండ్ ఇస్తానన్నావు, ఏమైందయా అన్నాడు. ఏమో నాకు అనిపించింది,
జరగచ్చు అని చెప్పి అన్నాను. మరి అది అప్పుడే ఒక మిరాకిల్ లాగా సార్ స్టేజ్ దాకా వెళ్ళిన వ్యక్తి స్టేజ్ వెళ్ళకుండానే మళ్ళా యువతలకు వచ్చేసి కరెక్ట్గా నా కుర్చీ పక్కన వే ఉంది దారి, ఆ దారిలో స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చి ఆ వస్తూ అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ చివరి షేక్ హ్యాండ్ ఇచ్చే వ్యక్తిని నేనే. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ నడుచుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు. ఇది నా జీవితంలో ఒక మిరాకిల్, ఒక అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు. సరే, ఆ రోజు పత్రి సార్తో ధ్యానం 2 గంటల సేపు సార్ ఉపన్యాసం అంతా విన్న తర్వాత జీవితం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక సరైన గురువు నాకు లభించాడు, ఇంక ఈ గురువుని వదిలిపెట్టకూడదు అనే భావన నాకు అప్పుడే అనిపించింది. అలా అనిపించిన తర్వాత సార్ ఇక వెళ్ళిపోతారనగా అక్కడ బుక్స్ స్టాల్ పెట్టారు. స్టాల్లో బుక్స్ ఏమైనా ఉంటాయి, అసలే పుస్తకాలంటే నాకు బాగా ఇష్టం కాబట్టి ఏమైనా బుక్స్ కొందామనే ఉద్దేశంతో స్టాల్ దగ్గరికి వెళ్ళాను నేను, నా మిత్రుడు. మా మిత్రుడితో అన్నాను, సార్తో మనం ఫోటో ఒకటి దిగితే బాగుండేది అని అనిపించింది. సరే అన్నాను అని అలా వెనక్కి తిరిగానో లేదో నా వెనకే పత్రి సార్ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఆహా అదృష్టం, పత్రి సార్ పక్కనే ఉన్నాడు. అట్లయితే అంటే అంతకుముందు నేను నేర్చుకున్న విధానం ఏంటంటే గురువులు కనిపిస్తే వాళ్ళకి పాద నమస్కారం చేసుకోవాలనేటువంటి నా భావన ఉండేది. సరే, గురువుగారు ఇంత దగ్గరగా వచ్చారు కదా అని చెప్పి ఆయనకు పాద నమస్కారం చేద్దామని చెప్పి దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో నేను గమనించట్లేదు. పత్రి సారు వేరే వాళ్ళతో ఫోటోలు దిగుతూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ. నేను ఏం గమనించకుండా పోయి పత్రి సార్ కాళ్ళు పట్టుకున్నాను. పత్రి సార్ వెంబటే, చూడయ్యా కొంతమంది ఉంటారు బుద్ధి జ్ఞానం ఉండదు, ఇక్కడ ఏం జరుగుతుందో గమనించకుండా వచ్చి ఈ పని చేస్తున్నారని చెప్పి నన్ను తిట్టాడు. అయినా సరే పొరపాడినది గురువుగారు అని చెప్పి మనసులో అనుకొని పక్కకు వచ్చాను. మళ్ళీ ఆయనే దగ్గరకు ఉండి రా ఇలా రా అని చెప్పి పిలిచి నా భుజం మీద చేతులు వేసి ఫోటో తీసుకో అని చెప్పి నన్ను నా మిత్రుడు చేరి భుజం మీద చేతులు వేసి ఫోటో తీయించుకున్నాడు. అంటే రెండోది కూడా నాకు జరిగింది. నేను అనుకున్న సంఘటన, కోరిక, సంకల్పం నెరవేరింది ఆ క్షణమే. మరి గురువుగారి ఎంత మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని తెలుసుకుంటాడు దివ్యనేత్రంతో, అంటే అదే ప్రత్యక్ష ఉదాహరణ. నా మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని గురువుగారు తెలుసుకొని మరి నాకు ఫోటో తీసుకునే అవకాశం మొట్టమొదటిసారి ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఇక ఏమైనా సరే జీవితంలో ఈ సొసైటీని వదలకూడదు, ఈ జ్ఞానాన్ని వదలకూడదు. మరి ఇంతమంది, ఇన్ని వేల మంది ఆరోగ్యం బాగోయింది, జీవితాలు బాగుపరుచుకున్నారు కాబట్టి నా వంతు సహాయం, నా వంతు ధ్యాన ప్రచారం ఏదైనా చేయాలి అనే భావన ఆ రోజే నాకు ఏర్పడింది. తర్వాత 2011 ధ్యాన మహాచక్రం అయిపోయిన తర్వాత జనవరి, ఫిబ్రవరి ప్రాంతంలో పిప్పళ్ళ ప్రసాద్ గారు మా ప్రాంతానికి వచ్చారు. వారు ధ్యాన ప్రచారంలో భాగంగా అప్పుడు ఒంగోలులో కృష్ణ గారని బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో పనిచేస్తున్నారు. వారు కూడా పొదిలి వచ్చారు. పొదిల్లో అంతకుముందు ఒంగోలులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, వాళ్ళ అల్లుడు ఇక్కడ ఉన్నారు, మా అల్లుడు వాళ్ళు కూడా వచ్చి ధ్యానం చేస్తారండి, పొదిల్లో క్లాసులు పెడదామని ఆయన ప్రోద్బలంతో ఇక్కడ క్లాసులు పెట్టాలని చెప్పి పొదిలికి వచ్చారు. అప్పటికే మేము ధ్యాన దసరా ఉత్సవాలకు వెళ్ళొచ్చాం కాబట్టి ఆ రోజు మా పేర్లు అక్కడ కొంతమంది మా మిత్రులు ఉంటే చెప్పొచ్చాం, ఫోన్ నెంబర్లు ఇచ్చాం. వాళ్ళు ఎమ్మటే మాకు ఫోన్ చేశారు, ఇట్లా పొదిలికి ధ్యాన ప్రచార రథం వచ్చింది, కొంతమంది వస్తారు, మిమ్మల్ని కలుస్తారని. మా మిత్రుడు శ్రీనివాసు, నేను ఇంకా కొంతమంది మిత్రులను కలిసి వెళ్ళి కలవడం జరిగింది. మాయా పొదిల్లో కూడా మనం క్లాసులు ఏర్పాటు చేద్దాం, మీరు సిద్ధంగా ఉంటారా, నిలబడతారా మీరు అంటే, ఖచ్చితంగా అండి మేము నిలబడతాం, ధ్యాన ప్రచారం కోసం ఏమైనా సరే మనం చేద్దాము, మీరు ఎప్పుడంటే అప్పుడు అని చెప్పన్నాం. సరే, ఆ రోజు రాత్రికే మైక్లో ప్రచారం చేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి పాంప్లెట్లు ఒక ఆటో రిక్షాలో వేసి ఊరంతా పంచాం. అయితే నాకు కొంచెం సందేహంగా ఉండేది, మనం ఎంత చేసినా కొత్తగా ఇది ధ్యాన ప్రచారం అంటే ఒక 50 మంది వస్తారేమో, బాగా పిలిస్తే మన మిత్రుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలిస్తే అని చెప్పి భావించా. కానీ అనుకోకుండా అయినా సరే ఒక 200 కుర్చీలు అక్కడ శివాలయంలో అరేంజ్ చేశాం. ప్రోగ్రామ్ పిప్పల్ ప్రసాద్ గారిది అరేంజ్ చేశాం. మరి ఎక్స్పెక్టేషన్ అయితే కూర్చొని ధ్యానం చేశాను. అక్కడ అందరూ ఖాళీగా ఉంది, ఇంకా కాసేపులో ప్రారంభమవుతుండగా కార్యక్రమం, ఈ హాల్ అంతా నిండిపోవాలి, ఇక్కడ ఈ 200 కుర్చీలు నిండవాలి, ఎక్కువ మంది ఇక్కడికి రావాలి, ఈ కార్యక్రమం విజయవంతం కావాలి అని చెప్పి పత్రిసారిని మనసులో ఆహ్వానించుకొని అలా 10 నిమిషాలు ధ్యానం చేశాను. మరి ఆ మిరాకిల్ ఆ రోజు కూడా ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారో తెలియదు, ఆ కార్యక్రమం ప్రారంభం కాగానే సీట్లు మొత్తం ఫిల్ అయిపోయినాయి. చివరికి మేము కూర్చోవడానికి సీట్లు లేని పరిస్థితి అనమాట. మరి విజయవంతమైంది. వచ్చినటువంటి ఒంగోలు నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టర్లు అంతా కూడా చాలా సంతోషపడ్డారు, మీరు చాలా బాగా చేశారయ్యా, మరి ఇట్లాగే క్లాసులు పెడదాము, ఇక్కడ మీరు ఏదైనా ఒక వెన్యూ చూస్తే ఇక్కడ క్లాసులు పెడదామన్నారు.
ఓకే సార్, ఈ శివాలయంలోనే క్లాసులు పెట్టేద్దాము. అయితే మేమైతే సబ్జెక్ట్ చెప్పలేము, మీరు ఎవరైనా మాస్టర్లు ఇక్కడికి వచ్చి సబ్జెక్ట్ చెప్తుంటే మేము దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తామని చెప్పి మా శ్రీనివాసు, నేను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి నిర్ణయించుకొని ఒక టీమ్గా ఏర్పడ్డాం. అలాగా గతంలో మాతో పాటు సిద్ధ సమాధి యోగాలో మాతో సహధ్యానులుగా ఉన్నటువంటి బాలశ్రీను, కొత్తూరి ప్రసాద్, పమిడి అంజయ్య, అలాగే పైడిమర్రి తిరుపాలు గారు, ఇలా కొంతమంది ఊర్లో పెద్దవాళ్ళందరినీ కలుపుకొని, సరే మీరంతా కూడా మాకు సపోర్ట్ చేసినట్టయితే పొదిల్లో కూడా మనము పిరమిడ్ క్లాసులు నిర్వహిద్దామని చెప్తే వాళ్ళంతా సపోర్ట్ చేస్తామని మాకు హామీ ఇచ్చారు. సరే చాలు, ఇంతకంటే మనకు కావాల్సింది ఒక టీం ఉంది, చేద్దామనే ఉద్దేశంతో నలుగురిని కలిసి ఆ దేవస్థానం కమిటీ వాళ్ళతో మాట్లాడటం, నిరభ్యంతరంగా మీరు పెట్టుకోండి, క్లాసులు మాకేమీ అభ్యంతరం లేదని చెప్పి వాళ్ళు మాకు భరోసా ఇచ్చారు. అలాగే అప్పుడు శివాలయంలోనే సాయిబాబా టెంపుల్ చిన్న ఒక పక్కన నిర్వహిస్తుండేవాళ్ళు చేదా బ్రహ్మయ్య గారని. ఆయన ఆయా లైట్లు, ఫ్యాన్లు అన్నీ నేను అరేంజ్ చేస్తాను, మా ప్రాంగణంలో మీరు నిర్వహించుకోండి, అలాగే మా దగ్గర మైక్ కూడా ఉంది, మైక్ కూడా మీరు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి వారు మాకు చాలా సహాయ సహకారాలు ఇచ్చారు. ఆ విధంగా మేము ఆ సంవత్సరం మొత్తం ఇట్లా మాస్టర్స్ బయట నుంచి మాస్టర్లను పిలిపిస్తూ క్లాసులు నిర్వహించాం. ఇక ధ్యాన మహాచక్రానికి వెళ్ళాలి అనుకుంటూ ఉన్న సమయంలో ఒకసారి మారం శివప్రసాద్ సారు ఒంగోలులో కలవడం జరిగింది. ఇట్లా మా పొదిలి మాస్టర్ అండి, మీరు మాకు పొదిలి క్లాసుకు రావాలంటే 200 మందిని నువ్వు గ్యాదర్ చేసే పని అయితే నేను పొదిలి వస్తానయ్యా అన్నారు. సరే సార్ చేస్తాను అని చెప్పి నేను మా ఫ్రెండు వారికి మాట ఇచ్చాం. సరే మాట అయితే ఇచ్చాం, కానీ ఎలా చేయాలా, 200 మందిని ఎలా గ్యాదర్ చేయాలా, క్లాసులకు వస్తుంది అయితే 50 మందే, 50 నుంచి 70 మంది వస్తున్నారు, 200 మందిని ఎలా గ్యాదర్ చేయాలా అనుకుంటూ, సరే ఊరంతా ప్రచారం చేద్దాము అని చెప్పి ఆ బిఎస్ఎన్ఎల్ కృష్ణ గారు, అలాగే తాత నాగేశ్వరరావు గారు, అలాగే ఒంగోలు పిరమిడ్ మాస్టర్ల సలహాలతోటి చేద్దాము అనుకున్నాం. మరి ఈరోజు ధ్యానం చేస్తుంటే నేను ఒకసారి మళ్ళీ పత్రి సార్ని ఆహ్వానించుకొని, సార్ ఇక్కడ మేము కొద్ది మంది ఉన్నాము, మరి ఇక్కడ ధ్యాన ప్రచారం చేయాలంటే మాకు సహకారం కావాలా, మాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఇక్కడే నిలబడే ఉండేటువంటి మాస్టర్ ఒకళ్ళు కావాలి సార్ అని ధ్యానంలో పత్రి సార్ని అడగడం జరిగింది. మరి పత్రి సార్ ఊరుకుంటారా, మరి ధ్యాన ప్రచారం అంటే వెంటనే ఒక మాస్టర్ని పంపించారు. ఆయన పేరు పామూరు రమణయ్య మాస్టర్, ప్రస్తుతం ఆయన కొండేపి డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. వారు వచ్చారు. మాలో ఎక్కడో కొంచెం జంక్ ఉండేది, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలన్నా, పాంప్లెట్ ఇవ్వాలన్నా. ఆయన ఆ భయాన్ని, ఆ జంకుని పోగొడుతూ, రండి నేను ఉన్నాను, ప్రచారం చేద్దామని చెప్పి తన ముందు నిలబడి పాంప్లెట్లు తీసుకుని ఇల్లు పంచడం మొదలుపెట్టాం. అలాగే మా దగ్గర ఉన్నటువంటి పాత ధ్యాన ఆంధ్రప్రదేశ్ అప్పుడు పత్రికలు ఉండేవి, అవన్నీ కూడా అందరికీ పనిచేసి అట్లాగా మారం శివప్రసాద్ సారు క్లాసుని గురించి ఊరంతా ప్రచారం చేశాం. అనుకున్నట్లుగానే అమ్మవారి శాల అనేటువంటి అక్కడ 250 కుర్చీలు వేసి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. పామూరు నుంచి మస్తానమ్మ గారు, అలాగే కనిగిరి మాస్టర్ లక్ష్మి గారు, ఇలా ఎంతోమంది మాస్టర్లు ఆ రోజు వచ్చారు. అయితే మమ్మల్ని అందరినీ సలహా ఇస్తూ నడిపిస్తున్నటువంటి మా మాస్టర్ నరసారెడ్డి సింగరాయకొండ టీచర్, ఆయన టీచర్ కావడం వలన మాతో పాటు ఎప్పుడు మాకు సలహాలు ఇస్తూ, ఆయన ఖాళీ ఉన్నప్పుడల్లా పిరమిడ్లు నిర్మిస్తూ ఉంటాడు అక్కడ ఈ ప్రాంతంలో. ఆయన వచ్చి మా ఇళ్లలో 6x6 పిరమిడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఇంట్లో పిరమిడ్ విడిచేటట్టు చేశాడు. మారం శివప్రసాద్ గారు వచ్చారు, రాత్రిపూట కార్యక్రమం నిర్వహించిన తర్వాత రాత్రికి ఒంగోలు వెళ్ళిపోవాలనుకున్నారు. సరే మా ఇంటికే వచ్చాం. ఆ రోజు మా ఇంట్లో అందరికీ టిఫిన్ ఏర్పాటు చేసాం. సార్ వచ్చారు, చూశారు ఇంట్లో పిరమిడ్ ఉంది. మరి ఏమనుకున్నారేమో, నేను ఈ రాత్రికి ఇక్కడే పండుకుంటానయ్యా, డ్రైవర్ కారు సైలెంట్గా పార్క్ చేసి నువ్వు కూడా వెళ్ళి పండుకోపో, వాళ్ళు వస్తు చూపిస్తారని చెప్పి సారు డ్రైవర్కి చెప్పాడు. అదేం సార్ ఒంగోలు వెళ్దామన్నారు కదా అని అంటే, లేదు నాకు ఈ రోజు ఇక్కడే ఉండాలనిపిస్తుంది, నేను ఇక్కడే పండుకుంటా అని చెప్పి ఆ రాత్రి మారం శివప్రసాద్ సార్ మా ఇంట్లోనే పడుకున్నారు. ఇక ఆయనకి ఎదురుగా మేము నర్సారెడ్డి సారు, పామూరు రమణయ్య మాస్టరు, నేను తెల్లవార్దులు ఆయన ఎదురుగా కూర్చొని అట్లాగే ధ్యానంలో కూర్చొని అలాగే ఉన్నాం. ఆయన మధ్యలో లేచి, ఏంటి మీరు పనుకోలేదే అన్నారు. లేదు మాస్టర్, మేము ధ్యానం చేస్తున్నాము, మీరున్నారు కదా, మీ ఎనర్జీస్ వల్ల మాకు నిద్ర రావట్లేదు, అందుకే ఇలా కూర్చొని ఉంటాం అన్నాం. సరే ఆయన తెల్లవారి నిద్రలేసి ఒంగోలు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒంగోలు క్లాస్ అంటే మళ్ళీ నన్ను కూడా తీసుకెళ్ళారు. రా శ్రీనివాస్ ఒంగోలు వెళ్దాం క్లాస్కి అని చెప్పి ఆయన కారులో నేను కూడా ఒంగోలు క్లాస్కి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా బాగా చేసావయ్యా, నువ్వు చెప్పినందుకు మాట మీద నిలబడి మీరంతా చేశారు పొదిలి మాస్టర్స్, చాలా బాగుంది, ఇలాగే కంటిన్యూ చేయండి, పొదిల్లో వీలైతే పిరమిడ్ వచ్చి ఏర్పాటు చేయండి అని చెప్పి సార్ సలహా ఇవ్వడం జరిగింది. సార్కి మాట ఇచ్చాం, ఖచ్చితంగా సార్ పొదిల్లో పిరమిడ్ వచ్చి ఏర్పాటు చేస్తాం మేము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ధ్యాన మహాచక్రానికి మేమందరం కూడా ఒక 10 నుంచి 20 మంది
మెంబర్స్ అందరూ కూడా ధ్యానులము కనిగిరి వాళ్ళ మాస్టర్స్ సహాయంతో వాళ్ళ బస్సులోనే ధ్యాన మహాచక్రానికి మొట్టమొదటిసారి వెళ్ళటం జరిగింది. అయితే ఆ ధ్యాన మహాచక్రం చూసిన తర్వాత అంతకుముందు నేను ఈ భూమి మీద స్వర్గం ఏది అనుకుంటే నేను తిరుపతి అనుకునేవాడిని. అక్కడ నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం. మా అమ్మ కూడా నువ్వు దేవుడి వరాన్ని పుట్టావరా, అందుకే నీకు శ్రీనివాసులు అని పేరు పెట్టాము అని చెప్పడం జరిగింది. సరే, అందువల్ల నాకు తిరుపతి అంటే ఎంతో ఇష్టం. ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళేవాడిని. ఆ తర్వాత మొట్టమొదటిసారి కడతాలు చూసిన తర్వాత తిరుపతి కంటే కూడా ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అందరూ కూడా ఎనర్జీస్ చాలా బాగున్నాయి. పిరమిడ్ ఎనర్జీ కానీ అక్కడికి వచ్చిన మాస్టర్స్ ఎనర్జీస్ వల్ల కానీ చాలా అద్భుతంగా ఉంది ఆ ప్రదేశం. మేము 3 రోజులు ఉండాలనుకున్న వాళ్ళము వారం రోజులు అక్కడే ఉండిపోయాం. ఇక లైఫ్లో ప్రతి సంవత్సరం కడతాలు రావాల్సిందే అని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నాను. సరే, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ధ్యాన ప్రచారం విస్తృతంగా చేయాలి అని చెప్పి మేమంతా నిర్ణయించుకొని ఇంకా చేస్తూ ఉన్నాం. సరే, అనుకోని పరిస్థితుల్లో 2012 తర్వాత కొద్ది కాలం గ్యాప్ వచ్చింది పిరమిడ్ ప్రచారానికి, ధ్యాన ప్రచారానికి. ఆ తర్వాత మళ్ళీ 2016 నుంచి మళ్ళీ మేము గ్రూప్గా ఉన్నటువంటి మా ఫ్యామిలీస్ ఒక 5-6 ఫ్యామిలీస్ మాత్రం వారం వారం కలవటం, ధ్యానం చేస్తూ ఉన్నాం. బుక్స్ చదువుకోవటం, మా వరకు మేము ఆ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం. మళ్ళీ ఒంగోలులో ధ్యాన దసరా ఉత్సవాలు మొదలైనప్పుడు మళ్ళీ కృష్ణ గారు అని ఒంగోలు బిఎస్ఎన్ఎల్ కృష్ణ గారు అన్నారు, ఆహా ఇంకా మొలకలు చిగురిస్తూనే ఉన్నాయి, ఎండిపోలేదు, పర్లేదు, నిలబడ్డారు మీరు అని చెప్పి మెచ్చుకోవడం జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి మూమెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నాం. అయితే నా జీవితంలో ఈ ధ్యానం తర్వాత ఎన్నో గొప్ప అనుభవాలు నాకు ఈ ధ్యానం ద్వారా లభించాయి. మరి జ్ఞానం కూడా సజ్జన సాంగత్యం అలాగే స్వాధ్యాయం అనేటువంటి పత్రిసారి ఏమైతే చెప్పారో వాటిని తూచా తప్పక ఆచరిస్తూ మేము జ్ఞానాన్ని పెంచుకుంటూ ధ్యాన ప్రచారాన్ని నిర్వహిస్తూ మా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అయితే జీవితంలో కొన్ని మిరాకిల్స్ నా జీవితంలో అనుభవాలు జరిగాయి. నేను ఒకసారి ఒక గ్రామానికి ఒక వివాహ మహోత్సవానికి వెళ్ళాల్సి వచ్చింది. అలా వెళ్ళవలసి వచ్చినప్పుడు నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి ఆ ఊరికి వెళ్ళడం జరిగింది. అది ఒక చిన్న పల్లెటూరు. అక్కడికి రవాణా సౌకర్యాలు ఏమీ లేవు. ఒక 5 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. ఆటోలు ఏవో తిరుగుతూ ఉంటే ఎప్పుడో ఒకసారి తిరుగుతూ ఉండే అనమాట. సరే, అక్కడికి దిగాం. మ్యారేజ్ టైం 11:30. మేము బస్ దిగేటప్పటికి ఒంగోలు టు గుంటూరు హైవేలో ఒక విలేజ్ ఉంది మధ్యపాడు అని, అక్కడ దిగాం. అక్కడి నుంచి ఆటో చూసుకొని 5 కిలోమీటర్లు వెళ్ళాలి, లేదా నడుచుకుంటూ వెళ్ళాలి. ఏం చేయాలని అక్కడ ఒక వ్యక్తి కనపడితే అడిగాను. అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. బాబు, నడుచుకుంటూ వెళ్తున్నా, ఇక్కడ ఏం ఆటోలు రావంటే, అయ్యా ఆటోలు ఉదయం 10 గంటల ఒకటికి తిరుగుతాయి, మళ్ళీ సాయంత్రం 4 తర్వాత తిరుగుతాయి, ఇంకా అంతకు మించి ఫెసిలిటీస్ లేదు, ఇక్కడ నడిచిపోవాల్సిందే అని చెప్పి అన్నాడు. రండి, నేను తోడుంటాను, నడుద్దామన్నాడు. మా మిస్సెస్ 5 కిలోమీటర్లు నేను నడవలేనండి, ఎలా చేయాలని. సరే, అక్కడ ఒక సిమెంట్ బెంచ్ ఉంది పక్కన ఒక చెట్టు కింద కూర్చున్నాను. ఒక 10 నిమిషాలు మళ్ళీ ధ్యానం. పత్రిసారిని ఆహ్వానించుకున్నాను. మాస్టర్స్, నాకు ఏమీ చేయాలో తోచటం లేదు, మీరే నాకు సహాయం అందించాలి. ఇక్కడి నుంచి నేను ఆ ఊరు పోవడానికి ఏదో ఒక వెహికల్ నాకు అరేంజ్ చేయండి అని చెప్పి 10 నిమిషాలు ధ్యానం చేశాను. మళ్ళీ ఒక అద్భుతం నా జీవితంలో. ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ అబ్బాయికి ఒక 20 ఏళ్ల వయసు ఉంటుంది. కొత్తది టీవీఎస్ ఎక్సెల్ సూపర్ తీసుకొచ్చి నా ముందు బండి ఆపి, సార్ మీరు అక్కడ వివాహానికి ఏమైనా వెళ్ళాలా కార్యక్రమానికి, ఈ బండి తీసుకెళ్ళండి సార్ అన్నాడు. అసలు నేను ఎవరు ఆయనకి తెలియదు. ఆ ఊరికి ఎప్పుడో నేను గత 10 ఏళ్ల క్రితం ఒకసారి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే రావడం. ఆ ఊర్లో కూడా నాకు ఎవరు పరిచయం లేదు. అలాంటిది ముక్కు మొహం తెలియని నాకు ఒక కొత్త ఎక్సెల్ సూపర్ బండి ఇచ్చి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఎక్కువసేపు నిలబడి కూడా నిలబడదు. ఎమ్మటే బస్సు వెళ్తుంది ఒంగోలు వైపు, అతను ఆర్టీసీ బస్సు ఎక్కేసి ఒంగోలు వెళ్ళిపోయాడు. నాకే ఆశ్చర్యం వేసింది. నిజంగా నేను మంచి వ్యక్తినో కాదో కూడా అతనికి తెలియదు. నా మీద నమ్మకంతో ఇచ్చాడంటే ఇది మాస్టర్స్ దయే, మాస్టర్సే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు అని చెప్పి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ బండి తీసుకొని వెళ్ళి వాళ్ళ నాన్నగారి పేరు చెప్పాడు. అక్కడ ఊళ్ళో కనుక్కొని ఆయనకి ఇచ్చేసి నేను మ్యారేజ్కి అటెండ్ అయ్యాను. ఇది ఒక మిరాకిల్ నా జీవితంలో. తెలియని వ్యక్తికి ఒక కొత్త బండి ఇవ్వటం అనేది. అలాగే ఆ తర్వాత మాకు టీచర్స్కి ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి. నేను ఒక పొదిలి టౌన్కి పక్కనే అటువంటి చిన్న గ్రామంలో టీచర్గా పనిచేస్తుంటాను. అక్కడి నుంచి టౌన్లో ట్రాన్స్ఫర్ కావాలి అనేటువంటి నా కోరిక. అయితే మళ్ళీ ఏమంటే నాకు సేత్ మాస్టర్ గుర్తుకొచ్చాడు. యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ రియాలిటీ, అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని చెప్పి మాస్టర్ చెప్పారు. కాబట్టి
నా వాస్తవాన్ని నేను ఎందుకు సృష్టించకూడదనే ఉద్దేశంతో నా థాట్ పవర్ ఉపయోగించి ఒక ప్రయోగం చేశాను. ఏమిటి ఆ ప్రయోగం అంటే, ప్రతిరోజు ధ్యానం చేయడం ఒక పావు గంట, సంకల్పం చెప్పుకొని నేను పలానా స్కూల్కి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవాలి అని చెప్పి సంకల్పం చెప్పుకొని ధ్యానం చేసేవాడిని. ధ్యానం తర్వాత ఒక నోట్బుక్ తీసుకొని నేను ఆ ప్లేస్లో పనిచేస్తున్నట్టు, ఆ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తున్నట్టు, వాళ్ళ నోట్బుక్స్ అవన్నీ కరెక్ట్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యేవాడిని. సంతకం కూడా ఆ స్కూల్ అడ్రస్ తోటి సంతకాలు చేస్తుండేవాడిని నోట్స్లో, ఖాళీ నోట్స్ తీసుకొని. మరి ఆ కౌన్సిలింగ్లో నేనేమో అక్కడ వాస్తవంగా ఖాళీ కూడా లేదు ఆ స్కూల్లో నా పోస్టుకి. మరి అనుకోకుండా మిరాకిల్ జరిగి సీరియల్ నెంబర్ 172లో ఉన్నటువంటి నాకంటే ముందు ఒక 50 మంది ఆ టౌన్ కావాలనుకున్న వాళ్ళు సీనియారిటీలో, వాళ్ళు ఎవరు కోరుకున్నా ఆ ప్లేస్ నాకు దక్కదు. అలాంటిది ఒక అద్భుతం జరిగి 172 ఉన్న ప్లేస్లో ఉన్న వ్యక్తిని నాకే ఆ టౌన్ ప్లేస్ వచ్చింది. ఇది కూడా మాస్టర్స్ దయ. మరి పత్రిసారి నాకు వెంటుండి అనుక్షణం నన్ను నడిపిస్తున్నాడేమో అని చెప్పి నాకు భావన ఉంటూ ఉండేది. ఆ తర్వాత నుంచి ఈ రమణయ్య మాస్టర్ గారు మాకు ఎవరైతే చేదోడు వాదోడుగా ఉన్నారో వారికి మళ్ళీ అనుకోకుండా ట్రాన్స్ఫర్ అయ్యి కనిగిరి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ మమ్మల్ని నడిపించే నాయకుడు ఒకరు కావాలి, ఎలా అని చెప్పి ధ్యానం చేస్తూ ఉంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక వెళ్ళినటువంటి మాధవి మేడం గారు, వాళ్ళ హస్బెండ్ శ్రీనివాసరావు గారు, మరి వారికి అంతకుముందు ధ్యానం అంటే నచ్చేది కాదు. అలాంటి వ్యక్తి మరి ఎందుకు జరిగిందో మేడం గారి అనుభవాలు విన్న తర్వాత తను ధ్యానంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈరోజు అన్నీ తానై మా అందరి సహకారంతో, గతంలో మేము మా ఆకుపాటి శ్రీనివాస్ ఇద్దరం చేసేవాళ్ళము. ఆ తర్వాత మా అందరినీ కూడా తన వెంట నడిపించుకుంటూ తనే మాకు లీడ్ చేస్తూ ఈరోజు పొదిల్లో చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మరి పత్రిసారిని కూడా పొదిలికి ఆహ్వానించి తన ఇంటిపైన ఒక పెద్ద పిరమిడ్ కట్టేసి పత్రిసారిని ఆహ్వానించడం జరిగింది. మరి ఆ సారు యొక్క కృషి వల్లనే నేను ఆ రోజు సమావేశంలో పత్రిసారి పక్కన కుర్చీలో కూర్చోగలిగాను. మరి ఈ సందర్భంగా మా శ్రీనివాసరావు గారికి శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సారే అంత కృషి అయిపోతే పత్రిసారి పొదిలి వచ్చేవారు కాదేమో, నాకు అవకాశం లభించేది కాదేమో. మరి ఈ విధంగా ధ్యాన ప్రచారం చేస్తూ మేము మా జీవితాలను కొనసాగిస్తున్నాం. ఇంకా ఎన్నో అనుభవాలు జరుగుతున్నాయి. అలాగే మరి కరోనా కాలంలో కూడా ఒక కాన్ఫిడెన్స్, ధ్యానులకి ఎటువంటి నష్టము జరగదు, కరోనా వల్ల ఇబ్బంది ఉండదు అనేటువంటి కాన్ఫిడెన్స్ నాకు ఉండేది. అదే స్వతహాగా మా ఫ్యామిలీ వెజిటేరియన్ ఫ్యామిలీ బై బర్త్ కాబట్టి మాకు మాంసాహారం అనేటువంటి సమస్య లేదు. మేము శాకాహారులమే కాబట్టి దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. అయితే ఎక్కడైనా కనిగిరి, ఒంగోలు ఇలాంటి చోట శాకాహార ర్యాలీలు జరిగినప్పుడు మా మిత్రులతో కలిసి మేమంతా వెళ్ళి ఆ ర్యాలీలో పాల్గొంటుండేవాళ్ళం. అలాగే ధ్యాన ప్రచారంలో పాంప్లెట్లు పంచడం కనిగిరిలో కానీ అలా ఎక్కడ క్లాస్ ఉందంటే ఒంగోలులో సేతు విజ్ఞానం క్లాస్ ఉందన్నా, రామ్తా క్లాసులు ఉన్నాయన్నా, మాకు చుట్టుపక్కల ఎక్కడ క్లాస్ జరుగుతుందన్నా వాటికి మేమంతా కూడా కలిసి ఒక టీంలాగా వెళ్ళి అటెండ్ అయ్యి వస్తూ ఉండేవాళ్ళం. దానివల్ల మేము ఎప్పుడు ఆ స్ట్రీమ్లోనే కొనసాగుతూ ఈ ధ్యానాన్ని, మా అనుభవాన్ని పంచుకుంటూ ఉండేవాళ్ళం. మరి ఆ విధంగా మా శ్రీనివాస్ సార్ గారు తర్వాత ఇక్కడ సాయిబాబా టెంపుల్లో క్లాసులు ఏర్పాటు చేయటం, తను ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని పిలిచిన వాళ్ళనే మళ్ళీ వాళ్ళు రాకపోయినా సరే నచ్చుకోకుండా, ఏం బాధపడకుండా అన్నీ తానే చెప్పి ధ్యాన ప్రచారం నిర్వహిస్తటం, ఆయనకి మేము చేదోడు వాదులుగా సపోర్ట్గా నిలబడి ధ్యాన ప్రచారానికి మా వంతు సహకారం అందిస్తూ ఉన్నాం. మరి ఈ కరోనా కాలంలో కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మనకేం భయం లేదు, ఏమీ రాదు అనుకుంటూ ఉన్నాం. అయితే టైం పాస్ అయ్యేదట్లా, ఎంతసేపు ధ్యానం చేస్తాం ఎలా అని చెప్పి అనుకున్న సమయంలో మరి పిరమిడ్ ఛానల్ ఎంతో అద్భుతంగా, ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ మాకందరికీ కూడా చాలా అద్భుతంగా జరిగింది. మరి 24 గంటలు మా ఇంట్లో మేలుకున్నంతసేపు కూడా ఆ ఛానల్ కంటిన్యూ వస్తూనే ఉంటుంది. గురువారం రోజు రామాచారి సేత్ బాలకృష్ణ గారు చేసే కాంతి ధ్యానంలో మా ఇంట్లో మొత్తం కూడా ధ్యానంలో పాల్గొంటుంటాం. అట్లాగే పౌర్ణమి ధ్యానాలు ఇవన్నీ కూడా మేము పాల్గొంటూ ఉండేవాళ్ళం. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని కూడా అందరినీ ధ్యానం చేయండి, చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తూ ఉన్నాం. కానీ చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళేదో కొంచెం చదువుకున్న వాళ్ళు, వీళ్ళకేదో ఏమి పని పాట లేక చేసుకుంటున్నారు, మాకెక్కడ కుదురుతుందని చెప్పి చాలామంది ఉంటుండేవాళ్ళు. ప్లస్ కొంతమంది శాకాహారం తినాలి, మాంసాహారం తినకూడదని ఎప్పుడైతే చెప్తామో ఆ వచ్చిన 1-2 రోజులు కూడా
మూడో రోజు నుంచి మానేస్తుండేవాడు. సరే నాకు అనిపించేది, పత్రి సార్ ఏం చెప్పారు, చెప్పడం నీ ధర్మం, చేయటం చేయకపోవడం అనేది వాళ్ళ ఇష్టము, నువ్వు దాని గురించి బాధపడద్దు అంటే సరే అదే విధంగా ఉంటూ వచ్చాం. మరి ఈ కరోనా కష్టకాలంలో మరి పిరమిడ్ ధ్యానులందరూ కూడా ఎంతో ఆనందంగా హాయిగా ఈ జ్ఞానాన్ని పొందుతూ జూమ్ సెషన్స్ ద్వారా కానీ ఇలా అనేక మాస్టర్ల ఎక్కడెక్కడో మాస్టర్స్ గొప్ప గొప్ప మాస్టర్స్ యొక్క అనుభవాలు కానీ వాళ్ళ జ్ఞానాన్ని కానీ వినటానికి చక్కగా వేదిక అయిపోయిన జూమ్. అలాగే పిఎంసి ఛానల్ కూడా ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ఎంతోమంది ధ్యానుల యొక్క అనుభవాల్ని ప్రసారం చేస్తూ వాళ్ళు జీవితంలో పొందినటువంటి ఆరోగ్యాన్ని కానీ వాళ్ళు జీవితాన్ని మెడిటేషన్ ద్వారా ఏ విధంగా బాగుపరుచుకున్నారు, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా మెరుగుపడ్డాయి అనేటువంటి విశేషాలు చెప్తుంటే అవి ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నాయి. అలాగే యోగుల యొక్క చారిత్రక ప్రదేశాలను, అలాగే ఇంకా తటవర్తి వీరరాఘవరావు గారి క్లాసులు కానీ ఇంకా మాస్టర్స్ యొక్క క్లాసులు కానీ వింటూ ఉంటే ఎంతో స్ఫూర్తిని కలుగుతూ ఉంటుంది అనమాట. మరి అందరూ కరోనా కష్టం అనుకుంటే మాకు కరోనా చాలా ఆనందంగా ఉంది. మేము అసలే ఉపాధ్యాయుని కాబట్టి మార్చి 20 నుంచి లాక్డౌన్ ప్రకటించడం, ఈ గత 6 నెలలుగా మేము పిరమిడ్ ఛానల్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం. జూమ్ సెషన్ ద్వారా కానీ పుస్తకాలు చదువుకోవడానికి కానీ పత్రిసారి ఏమైతే చెప్పారో స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచరణ, ధ్యానము అనేటువంటివి మాకు బాగా కుదిరాయి. మరి మంచి అవకాశం భగవంతుడు కల్పించాడు, పత్రిసారి కూడా కల్పించాడు. కాబట్టి ఆ భగవంతుడి ప్రతిస్వరూపమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా సహస్రకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.